యా తుమ్మిడిహేటి ఎత్తు పెంపునకు పరిశీలించండి. బ్యారేజ్ ఎత్తు 148 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే తెలంగాణకు గ్రావిటీ ధర నిలుచునే అవకాశం. ఈ అంశాలపై చర్చించేందుకు వచ్చే తెలంగాణ ప్రతినిధి బృందానికి టైం ఇవ్వండి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకట. ఇక నేను నమ్మ ఈ విషయం, ఎందుకంటే ఈ తుమ్మిడి గురించి నాకు చాలా అవగాహన ఉంది. ఎందుకంటే మా ఇంటి పక్కనే అది ఉంటుంది, మా ఊరి పక్కనే తుమ్మిడి ప్రాజెక్ట్. మొన్నటికి మొన్న ఉన్నత సమీక్ష జరిగినప్పుడు చాలామంది చెప్తాను. మొన్న అయితే నిజంగా ఇక జూపాలి కృష్ణరావు కావచ్చు, గడ్డం వినోద్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, పక్కన హరీష్ రావు కావచ్చు, కలెక్టర్ హరిత కావచ్చు, అందరూ వచ్చేసి పెద్ద మీటింగ్ పెట్టిండు. ఇక్కడ తుమ్మిడి బ్యారేజ్ పక్కనే, అంటే సభలో ఒక గుడి పక్కన మీటింగ్ పెట్టేసి నిజంగా మీటింగ్ పెట్టే ముందు వెళ్ళి ప్రాణేత్ చేలో కొంచెం మల్లెపూలు గులాబీ పూలు ఇవి చల్లుతారు అన్నట్టు. అమ్మ ప్రాణేత్ చేలో అయిపోతుంది, బతుకులు మారిపోతాయి, 2 లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద హామీలు పిచ్చి పిచ్చి హామీలు ఇస్తారు. ఏమైంది ఆ మీటింగ్? ఏమైంది? తర్వాత గుడ్ గవర్నెన్స్ అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. గుడ్ గవర్నెన్స్ అని ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే నిజంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవినీతి బాగా జరుగుతుంది కాబట్టి 2 ఏళ్లలోపు మేము ప్రాజెక్టులు కట్టలేమని చెప్తాను. 2 ఏళ్లలో ప్రాజెక్టు కట్టలేం. కాళేశ్వరంలోనే స్కాములు జరిగాయి. అరే కాళేశ్వరంలో విద్యుత్ శాఖ ఎండి దగ్గరనే 100 కోట్లు దొరికినాయి. కాళేశ్వరంలో పెద్ద స్కాములు జరిగాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులో స్కాములు జరుగుతున్నాయి. వాటి లెక్క తేల్చాకనే మేము ప్రాజెక్టులు కడతాం, కనీసం 2 సంవత్సరాలు టైం అని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ఎన్ని సంవత్సరాలు? సింపుల్ లాజిక్ మిత్రులారా, మీరు లాజిక్ ఆలోచించండి. లాజిక్ ప్లస్ మ్యాజిక్, ఇట్స్ కాల్ పొలిటిక్స్. ఆలోచించండి. ఏమంటే 2 సంవత్సరాలు టైం ఇవ్వని చెప్తారు. మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ పెడతాను రేవంత్ రెడ్డి. ఏమంటాడు? మళ్ళీ ముఖ్యమంత్రి అట మా తెలంగాణలో ఒకరిని పంపిస్తారట, అక్కడ ఫడ్నవీస్తో మాట్లాడతారట, ఒప్పందం కుదుర్చుకోండి, ప్రాణేత్ చేయాలని కట్టండి అని చెప్తాను. జరగని పని ఇది, జరగని పని. నోట్ దిస్ పాయింట్. పనులు ప్రారంభమైన 100 రోజుల్లోనే ఆగిపోతాయి పనులు. ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ డ్రామా, పోల్ ట్రిక్స్, పనులు జరగవు. నేను చెప్తున్నా కదా, బల్ల గుద్ది చెప్తా. 2 సంవత్సరాలు మాత్రం ప్రాజెక్టు కట్టలేం. టైం ఇవ్వడానికి గుడ్ గవర్నెన్స్ చెప్పింది. వీటన్నిటికీ పెద్ద 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇగో మేము కడతామంటే గుడ్ గవర్నెన్స్ ఒప్పుకోలేదు, 2 సంవత్సరాలు టైం ఇస్తాను, ఇవి మళ్ళీ ఓట్లు వేయండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలను కనీసం గెలిపించండి, మీకు 2 లక్షల ఎకరాల నీరు పారేస్తాం అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి చెవుల్లో పువ్వు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. అట్లా చెప్తే మళ్ళీ ఓటు ఇస్తారు, మీరు మళ్ళీ నాశనం అవుతారు. నేను చెప్తున్నాను కదా, ప్రారంభం కాదు ప్రాణేత్ చేయాల. ఇవన్నీ డొల్లస్ మాటలు, గట్టి మాటలు. ఇవన్నీ గట్టి మాటలు కాదు. గవర్నెన్సే చెప్పింది 2 సంవత్సరాలు సైలెంట్ ఉండమని. ఇంకా 2 సంవత్సరాలు 2.5 years అయిపోయింది. 4 ఎలక్షన్ కోడ్ పడుతుంది. వాళ్ళు అప్పుడేం చేస్తారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. మాకు తెలియదా రేవంత్ రెడ్డి మీ స్టంట్ ఏంటో, ఎట్లా ప్రజల్ని మభ్య పెడతామో? మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ. తుమ్మిడిహేటి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలు చేసే తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు బుధవారం లేఖ రాశారు. బ్యారేజ్ ఎత్తు 148 మీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే ఉంటుందని, ఎఫ్ఆర్ఎల్ పెరిగితే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీరు తెచ్చుకునే అవకాశం ఉందని లేఖలో సీఎం వివరించారు. ఈ అంశంపై చర్చకు త్వరలో మహారాష్ట్ర రానున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీని ఖరారు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కాలుష్యం పేరుతో బీఆర్ఎస్ సర్కారు పక్కన పెట్టిన అంబేద్కర్ ప్రాంత చేవెళ్ల సుజల సమితి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహేటి వద్ద బ్యారేజ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మొదట ప్రాతిపాదనలో 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. కానీ 2016 ఆగస్టు 23 జరిగిన ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశాలు తుమ్మిడిహేటి వద్ద 140 మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు అవసరమైన అనుమతులకు సహకారం అందిస్తామని అప్పుడు తెలిపింది. కానీ బీఆర్ఎస్ అధికారులు వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్ ప్రాణేత్ చేయాల బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ కుంగిపోవడం, మిగిలిన 2 రిజర్వేయర్లో సీపేజ్ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రాణేత్ చేయాల ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించింది. కాగా గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 140 మీటర్ల ఎత్తుతో రిజర్వేయర్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు తీరనున్న నిపుణుల సూచనలతో మహారాష్ట్ర కనీసం 150 మీటర్ల ఎత్తుకు ఒప్పించాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు లేఖ రాశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో సాగునీటి అవసరాలకు దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహేటి
ఏటి బ్యారేజ్ ఎత్తును సహకరించాల్సి విజ్ఞప్తి చేశారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్ఆర్ఎల్ పరిశీలించిన మహారాష్ట్రలో ముంపు ప్రాంతం తక్కువ ఉంటుందని సీఎం వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణ నీటిని తెచ్చుకునే వీలుందని పేర్కొన్నారు. సీఎం లేఖ రాసి సీఎంఏ పోవచ్చుగా, ఒక బృందాన్ని పంపడం వెనుక ఆంతర్యం ఏంటి మరి? సీఎం చెప్పచ్చుగా. మిత్రులారా, ఇది ఒక పెద్ద మ్యాజిక్ జరుగుతుంది. ఈ 3 జిల్లాల్లో ఓట్ల కోసమే చేస్తాను. ఏ ఓట్లు? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్. ఈ 4 జిల్లాలో నీరు అందిస్తారు. దాదాపు 10 లక్షల ఎకరాలకు పోతాయి నీరు బహుశా. అయితే వాళ్ళ ఓట్లను మొత్తం గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక డ్రామా ఇది. మేము బాగా చేస్తున్నాం, లేఖ రాసినాం, ఉత్తర్వులు వస్తాయి, కట్టచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, బతుకు మారుతుంది, భవిష్యత్తు మారుతుంది చెప్తాను. కానీ ఇదంటే డొల్లస్, బతుకు మారదు, భవిష్యత్తు మారదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి ప్రాణం విలువ మేము ఇప్పటికి భరిస్తాం. రాజశేఖర రెడ్డి బ్రతికుంటే ఆదిలాబాద్ జిల్లా అమెరికా అయ్యేది, మా భూముల రేట్లు పెరిగేవి. రాజశేఖర రెడ్డి చచ్చిపోయి నిజంగా మా ఆదిలాబాద్ జిల్లాని నిజంగా ఈ ఈ వీళ్ళ ద్వారా నాశనం అయిపోయింది. ఆయన బతుకుంటే బాగుండే పాపం. ఆయన ప్రారంభించిండు, కానీ ఆయన చనిపోవడం, తెలంగాణ రావడం మంచిదే. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బలిష్ఠుల చేతుల్నే రాజ్యాధికారం వెళ్ళింది. బలహీనలకు న్యాయం జరగలే. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్సీలు శుద్ధ నోరు మూసుకొని కూర్చున్నారు కాబట్టి తరలిపోయినా కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారు. అందుకే దయచేసి గమనించండి, ఇది జరగని పని. దీని గురించి రైతులు ఆశలు పెట్టుకోవద్దు.